తెలంగాణ విద్యార్థి తిరుగుబాటు కొనసాగుతోంది. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయటం, అయిన వాళ్ళకి ఇచ్చుకోవటం, లేదంటే ఏదో వ్యాపారాల పేరుతోనో లేదా ప్రభుత్వ అవసరాల పేరుతోనే తీసుకునేటటువంటి చర్య జరుగుతోంది అంటూ మొన్ననే బీఆర్ఎస్ వాదించింది. అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ 400 ఎకరాల స్థలాన్ని చదును చేస్తున్నటువంటి వేళ అది ఆ యూనివర్సిటీ కోసమే వేరే భవనాలు కట్టిస్తే కాదనేది ఎవరు లేరు, లేదా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ ఎక్స్పాన్షన్కి కాదనేది ఎవరు లేరు. కానీ ఇక్కడ వేరే పర్పస్కి ఇచ్చేస్తున్నారు లేదా అయిన వాళ్ళు కట్టబెడుతున్నారు అన్నటువంటి ఆరోపణే ప్రధానం ఇలాంటి సందర్భంలో. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల ఇవాళ కనీసం 10 కోట్లకి తక్కువగా వాల్యూ ఉన్నది ఎక్కడా లేదు. ఎకరం 10 కోట్లు అనేది చీఫ్, హయ్యెస్ట్ 100 కోట్ల రూపాయల ధర పలికినటువంటివి కూడా కనబడుతున్నాయి. అట్లాంటి చోట్ల 400 ఎకరాలంటే ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు అన్నది అర్థం చేసుకోవచ్చు. అదే విద్యార్థులు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద అరెస్టులు, చివరికి పోలీస్ స్టేషన్ల దగ్గర ఆందోళనలు, బీఆర్ఎస్ నేతల పరామర్శలు, ఆ పైన కేసులు నడుస్తూనే మరోవైపున యూనివర్సిటీలో ఉద్యమం కూడా నడుస్తోంది. మరి విద్యార్థులందరూ ఏకమవుతారా, ఈ యూనివర్సిటీ వరకే పరిమితం అవుతుందా చూడాలి.